గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు సరళమైన భాషలో తీర్పునివ్వాలి. చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి. ప్రధాని మోదీ వాయిదాల సంస్కృతి వీడాలి. సెలవులపైన ఆలోచించాలి. సిజే జస్టిస్ డివై చంద్రచూడ్. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం. పోయింది అధికారమే, పోరాట పటిమ కాదు. కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం. సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సంపద సృష్టితోటే సంక్షేమ రాజ్యం. బిల్డర్లు, కాంట్రాక్టర్లు మనుషుల్ని గాయపరచబోం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ వైపు సర్కారు మొగ్గు. కులగణన బిల్లుపై కసరత్తు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. పార్టీ మార్పుపై ఊహాగానాలు. అదేమీ లేదని స్పష్టం చేసిన బారాస ఎమ్మెల్యే. రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు. జెన్కో భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు. కొత్త కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదన. లీజ్ భూములపై నజర్. రాబడుల పెంపు దిశగా సర్కారు అడుగులు. మహానగరం పరిధిలోనే ఎక్కువ. 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. బీహార్ సీఎంగా 9వసారి నితీష్. తిరిగి ఎన్డీఏ గూటికి జేఎన్టీయూ అగ్రనేత రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు. ఎప్పటికీ ఈ కూటమిలోనే ఉంటానని వెల్లడి. మోసం చేయడంలో దిట్ట. నితీష్పై కాంగ్రెస్ ధ్వజం. ఇప్పుడు సాక్షి. కూటమి మారిన నితీష్. ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై. బీజేపీతో దోస్తీ. బీహార్ సీఎంగా ఉదయం రాజీనామా, సాయంత్రం మళ్లీ ప్రమాణం. బీహార్లో మహాగఠబంధన్ సంకీర్ణం నుంచి నిష్క్రమణ. ఎన్డీఏలో చేరిక. బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు. ముఖ్యమంత్రిగా రికార్డ్ స్థాయిలో 9వసారి పగ్గాలు. ఇద్దరు బీజేపీ నేతలకు డిప్యూటీ సీఎం పదవులు. ఒక్కరోజులో వేగంగా మారిపోయిన పరిణామాలు. నితీష్ చర్యపై భగ్గుమన్న కాంగ్రెస్, ఆర్జేడీ వామపక్షాలు. ఆయన ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారని ధ్వజం. అధికారమే పరమావధి. కూటమికి గట్టి దెబ్బ. ఇక ఎటు వెళ్ళను నితీష్. ఆయారం గయారంల నిష్క్రమణతో మా కూటమికి నష్టం లేదు. కరిగే. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ మట్టి కరవడం ఖాయం. తేజస్వి. ధాన్యమేది? వేలం ఎట్లా? చాలా మిల్లుల్లో యాసంగి ధాన్యం లేదని కేంద్ర స్థాయి తనిఖీల్లో వెల్లడి. 2022-23 రబీ ధాన్యం వేలం వేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం. కానీ ఇప్పటికే ఆడించి బియ్యాన్ని అమ్మేసుకున్న మిల్లర్లు ఇంకా తమ మిల్లులోనే ఉన్నట్లు సర్కార్కు లెక్కలు చూపిన తీరు. ఎక్కువ ధరకు అమ్మేసుకొని ప్రభుత్వానికి తక్కువ చెల్లించేలా ప్రయత్నం. ఇందుకోసం గత సర్కార్ హయాంలో ధాన్యం కొనుగోలుకు టెండర్లు వేసిన వైనం. గత టెండర్ల ప్రక్రియ రద్దు చేసిన కొత్త సర్కారు. మిల్లుల్లో తనిఖీల్లో కేసులు నమోదు. నిధుల పేచితో నిలిచిన ఆర్ఆర్ఆర్. భూసేకరణ పరిహారంలో వాటా. నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారు. దీనితో రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారి నెంబర్ కేటాయించని కేంద్రం. అది లేకుంటే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయలేని పరిస్థితి. నిలిచిపోయిన రహదారి పనులు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా తేలకుంటే మరింత జాప్యం. ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణభేరి. 12వ లోక్సభ స్థానాల్లో గెలిపే టార్గెట్. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రణాళికలు. వచ్చే నెల 2న ఇంద్రవెల్లి సభతో కార్యాచరణ షురు. తర్వాత నియోజకవర్గాల్లో పర్యటన. ఆపై హైదరాబాద్లో సభ. నోటిఫికేషన్కు ముందే మరో 2 గ్యారంటీల అమలు. కులగణనకు చట్టబద్ధత. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు. మంత్రి పొన్నంకు ముసాయిదా తయారీ బాధ్యత. బడ్జెట్ సమావేశాల తర్వాత కులగణన ప్రక్రియ ప్రారంభం. త్వరలో బీహార్, కర్ణాటకకు అధ్యయన బృందాలు. 5 లక్షలు ఇస్తే విద్యానిధి మీదే. మధ్యవర్తుల మాయ. నిధులు మంజూరు చేయిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎరా. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కమిషన్ డిమాండ్. ధృవపత్రాల పరిశీలన. తుది జాబితా విడుదల తర్వాత మాయమాటలు. అడ్వాన్సులు తీసుకొని అదృశ్యం. అర్హతలన్నీ ఉండి ఎంపికైన తర్వాత తమ వల్లే మంజూరైందంటూ వసూళ్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు. తీస్మార్ ఖాన్లతోటే ఏమీ కాలేదు. బుడ్డర్ ఖాన్ ఏమవుతుంది? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు. సిరిసిల్లను వదిలి వెళ్ళను. వదంతులను నమ్మొద్దు. కేటీఆర్. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఆయన కాంగ్రెస్లో చేరారంటూ జోరుగా ప్రచారం. ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడం పైన ఊహాగానాలు. నియోజకవర్గ సమస్యలపైనే కలిసా ప్రకాష్ గౌడ్. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు కృషి. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. కేసీఆర్ దోపిడీలో మోదీకి భాగం. యాష్కి. బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన తీర్మానం. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కారు.
అధ్యయనానికి బృందాలు కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో పర్యటన. న్యాయం దిశగా తొలి అడుగు. రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లైన రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన. 6,956 మంది స్టాఫ్ నర్సులు తుది ఫలితాలు విడుదల చేసిన మెడికల్ బోర్డు. 7,094 పోస్టులకు నియామక ప్రక్రియ. అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిన 138 పోస్టులు. ఫైనల్ మెరిట్ లిస్టు, సెలక్షన్ జాబితా వెల్లడి. రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు. ఆ క్రమబద్ధీకరణపై కొరడా. జీవో 59 భూముల రిపీట్. క్రమబద్ధీకరణ ఫైళ్ల రీవెరిఫికేషన్. అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం. రిజిస్ట్రేషన్ల పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన. వీటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశం. ఫీజులు చెల్లించిన వాటికి కన్వీనియన్స్ డిడ్ల నిలిపివేత. సుమారు 1000 ఫైళ్ల రిజిస్ట్రేషన్కు బ్రేక్. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ. నిర్మాణాలు లేకుండా ఉన్నట్టు చూపడమే ప్రధాన అక్రమం. శాటిలైట్ మ్యాప్ల సాయంతో పరిశీలించి చర్యలు. పంచాయతీలో ప్రత్యేక పాలన. 12,769 గ్రామాలకు అధికారుల నియామకం. నేడో రేపు ఆదేశాలు. సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి. జెడ్పీ ఈఓలు, డిపిఓలకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారి. పెండింగ్ బిల్లులపై సర్పంచుల్లో ఆందోళన. సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలి. పెండింగ్ బిల్లుల్ని 2లోగా ఇవ్వాలి. లేని పక్షంలో పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు. బిల్లులు ఇస్తే కాంగ్రెస్కు మద్దతు. తెలంగాణ సర్పంచుల సంఘం. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి. మళ్లీ వీఆర్ఓ, వీఆర్ఏలు. బీఆర్ఎస్ హయాంలో రద్దు. ఇతర శాఖల్లోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు. 100 ఏళ్ల భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు. పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం. పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం. సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక. పోర్టల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం. బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం. ప్రతి ఉద్యోగికే 5వ తేదీలోపే జీతం పడేలా చర్యలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఇప్పుడు వెలుగు. కాయ నిల్వది, కడుపు పండది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు, మనుషులు పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజరాల్చే వరి, గెలవేయని కొబ్బరి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు. గతంలో నేరుగా పీఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు. ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక. బీహార్ సీఎంగా 9వసారి నితీష్ ప్రమాణం. మహాకూటమితో జేడీయూ చీఫ్ కటీఫ్. సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ. ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ చేరారంటూ సోషల్ మీడియాలో చర్చ. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే. మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. గత 4 నెలల్లో ఇది కథ. 35,000 కోట్ల పన్నులు, 5,000 కోట్ల కమిషన్లు. అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్లకే కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టర్లకు పేరుకే. పనులు చేసింది అనుచరులే. నాసిరకం పనులు. చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులు. పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్. లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లోనూ వేల కోట్లలో అవకతవకలు. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్. బిల్డర్స్ సంపద సృష్టికర్తలు. వాళ్లకు సహాయక సహకారాలను అందిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి. సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాల అనుకూలం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్లో కామెంట్స్. పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ 12 లక్షలతో ఇల్లు కట్టించిండు. మంత్రి సీతక్క. కేటీఆర్ ఇలాఖాలో అవిశ్వాసం. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. కేటీఆర్ మీటింగ్కు డుమ్మా కొట్టి క్యాంపునకు వెళ్లిన 12 మంది. చైర్పర్సన్ కలను దింపేసేందుకు ప్రయత్నాలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కులగణనపై గందరగోళం. తుది దశలో బీసీ కమిషన్ నివేదిక. కులగణన నిర్ణయంతో మళ్లీ మొదటికి. ఆగస్టు వరకు కమిషన్ కాలపరిమితి. కొత్త మార్గదర్శకాల, కొత్త కమిషన. బీహార్ తరాలో న్యాయం చిక్కులెన్నో. సుప్రీంకోర్టు ట్రిపుల్-టీ ప్రకారం పోతేనే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు చట్టబద్ధత. రాడార్పై రణమే. జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు, పార్టీలు. అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం. పరిరక్షణ సమితి. నెర్రలు బారిన మాగాణం. ప్రాజెక్టుల నీళ్లందక రైతుల తండ్లాట. బావుల్లో పూడిక తీతతో భగీరథ యత్నం. 10 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం. బావుల్లో పూడిక తీసే క్రేన్లకు మళ్లీ డిమాండ్. నారాయణపూర్ ఆయకట్టుకు నీటి కటకట. ఎల్లంపల్లి నీళ్లు రాక 6 మండలాల్లో 27,000 ఎకరాల సాగు ప్రశ్నార్థకం. తొక్కేస్తామన్నోళ్లే పత్తాలేరు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా? రేవంత్ది మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రి పదవి. కేసీఆర్ లేకుంటే ఆయనకు సీఎం పదవి ఎక్కడిది? 420 హామీలిచ్చి అధికారంలోకి కాంగ్రెస్.
మార్పు కోరుకున్నోళ్ళు నేడు నెత్తి కొట్టుకుంటున్నారు. ప్రాజెక్టులో అవినీతి జరిగితే విచారణ జరపండి. రైతు భరోసా ఇవ్వకుంటే చీల్చి చెండాడుతాం. కేటీఆర్ సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. యూపీకి మన ఫార్మా భారీ ప్రోత్సాహకాలతో కంపెనీకి యోగి సర్కార్ వల్ల యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు. ఆ రాష్ట్రమే బెటర్ చాయిస్ అంటున్న పరిశ్రమల వర్గాలు. మన ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తామంటూ ఫార్మా విలేజ్లు అంటూ గందరగోళం.